హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరలక్ష్మి విలేజ్ టేల్స్. ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుందండి, ఎందుకంటే థంబ్నెయిల్ చూసొచ్చి ఉంటారు కదా. అవునండి, ఈరోజు వినాయకుడికి ముడుపు కట్టడం అనమాట. అదే నేను వీడియో తీసి పెడుతున్నాను. ఫస్ట్ వినాయకుడికి ముడుపు కట్టింది పెళ్లి పనులు ఏమీ స్టార్ట్ చేయరండి. ఫస్ట్ అమ్మాయిలు ఇలా కాళ్ళకి పసుపు అయితే రాసుకోవాలండి ఆడవాళ్ళు. అందులోకి నాకు ఇలా ముద్దగా రాసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇలా ఫ్రెష్ అయిన వెంటనే 2 కాళ్ళకి కూడా పసుపు అయితే రాసుకున్నాను. పసుపు రాసుకోవడం అయిపోయిన తర్వాత రెడీ అవ్వి ఫస్ట్ ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వచ్చేసి అక్కడైతే పూజ చేసి దండం పెట్టుకున్నానండి. ఆ గుడి వచ్చేసి ఏంటి అంటే సత్యమ్మ తల్లి అమ్మవారు అనమాట. మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. ఇంకా ఇలా గుడి దగ్గర అయితే పూజ చేసేసుకుని అందరికీ హారతి అయితే కూడా ఇచ్చేసాను. ఇంకా పూజ అయిన వెంటనే ఇంటికి వెళ్ళిపోతున్నా అనమాట. టైం అయిపోతుంది, ఒక పక్కన ముడుపు కట్టడానికి లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంక వెంటనే లేట్ చేయకుండా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంటికి వచ్చిన వెంటనే ఇక్కడ ఆల్రెడీ రెడీ చేసి ఉంచేసారనమాట. ఒక వైట్ క్లాత్ వేసి దాంట్లోనే బియ్యం వేసి తాంబూలం పెట్టి అన్నీ రెడీ చేసి ఉంచారు. టైం అయిపోతుంది కదా అండి, అందుకని చెప్పేసి. వీళ్ళందరూ వచ్చేసి మా రిలేటివ్స్, అలాగే ఇంటి పక్కన వాళ్ళందరూ అన్నమాట. తాంబూలం తీసుకోవడానికైతే వచ్చారండి. ఇక్కడ వినాయకుడికైతే దీపారాధన చేసి అలాగే ఒక తాంబూలం పెట్టి నైవేద్యం పెట్టి అన్నీ పెట్టి ఫస్ట్ వినాయకుడికైతే పూజ చేస్తారండి. ఇక్కడ టైం అయిపోతుందని చెప్పేసి మా వాళ్ళు చాలా కంగారుగా చేసేస్తున్నారండి. ఇది జనవరి 31, 2025 11:52 కరెక్ట్గా పెట్టిన ముహూర్తానికైతే ఆ బియ్యం ఉన్న క్లాత్ని అయితే ముడి వేసేయాలండి. దీనినే వినాయకుడికి ముడుపు కట్టడం అని అంటారు. ఆ బియ్యాన్ని మళ్ళీ పెళ్ళైన తర్వాత కుడుములు చేసి పంచిపెడతారు అందరికీ. ఇలా కట్టిన ముడుపుకి మళ్ళా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు ఇవన్నీ వేసి మళ్ళీ ముడుపుకి పూజ చేయాలండి. ఆ ముడుపుని మనం మళ్ళీ అస్తమానం తీసేలా కాకుండా మనం తిరిగే ప్లేసెస్లో అది కాకుండా కొంచెం దూరంగా అటకపైన అలాంటి ప్లేసెస్లో అయితే పెట్టాలండి. ఇలా ఇంకా ముడుపుకి మా వాళ్ళు హారతి అయితే కూడా ఇచ్చేస్తున్నారండి. అందరికీ కూడా ఇచ్చేశారు. ఇలా ఫస్ట్ అయితే మా అమ్మ నాన్న అయితే దీనికి పూజ చేస్తారనమాట. వాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ నేను కూడా పూజ చేసుకుని వినాయకుడికి దండం అయితే పెట్టుకోవాలండి. ఇంకా నేను కూడా దండం పెట్టుకోవడం అయిపోయిన తర్వాత ఇంకొక్కొక్కరికి అందరికీ కూడా అక్షింతలు ఇచ్చి కుంకుమ పెట్టి గంధం రాసి వాళ్ళ చేత ఆశీర్వాదం తీసుకుని ఆ తాంబూలం అయితే ఇచ్చేసేయాలండి. ఇలా ఉన్న వాళ్ళందరికీ ఎంతమంది వస్తే అందరికీ కూడా బొట్టు పెట్టి ఆశీర్వాదం తీసుకుంటూ ఇచ్చేసేయాలండి తాంబూలం. తాంబూలం అంటే తమలపాకులు, అలాగే అరటిపళ్ళు, అలాగే ఒక పువ్వు, ఒక పావు చెక్క, అలాగే 1 రూపీ కాయిన్ కానీ 2 రూపీస్ కాయిన్ కానీ పెట్టి ఇస్తారనమాట తాంబూలం. మన తెలుగువారికి అదొక సాంప్రదాయం లాంటిది. ఇక్కడ అందరికీ బొట్టు పెడుతున్నాను కదా అని చెప్పేసి మా లాకిన్యాకి కూడా బొట్టు పెట్టాలంట. బొట్టు పెట్టమని అడుగుతుంది. దానికి బొట్టు పెట్టడం అన్నా పెట్టించుకోవడం అన్నా చాలా ఇష్టం అన్నమాట. ఇంకా ఇలా ఉన్న వాళ్ళందరికీ కూడా తాంబూలం అయితే ఇచ్చేసానండి. ఇంకా తాంబూలాలు ఇవ్వడం అయిపోయిన తర్వాత భోజనాల్లోకి అయితే వచ్చేసామండి. ఇక్కడ పులిహోర, బూరెలు, అలాగే చిక్కుడుకాయ, టమాటా, ఇంకా బంగాళదుంప కర్రీ, కొబ్బరికాయ పచ్చడి అన్నీ చేసామన్నమాట. ఇంకా నాకు కూడా ఆకలేసేస్తుందని చెప్పేసి ఇంకా నేను కూడా తినేసాను లేట్ చేయకుండా. అందరూ ఉన్నారు అని చెప్పేసి మా రాకీని, లియోని బయట ఒక సైడ్ అయితే కట్టేసామండి. పాపం అవి కట్టేయడంతో అలా పడుకునే ఉన్నాయి.
వాటికి కూడా ఫుడ్ టైం అయిపోయింది కదండీ! వాటికి కూడా తినిపించేయాలని చెప్పేసి ఇంకా లేట్ చేయకుండా వాటికి కూడా పెట్టేశాను. మా రాకీ అయితే తింటుంది కానీ మా లియో తినదండి. మా లియోకి తినిపించాలి. నేనే తినిపిస్తాను ఎప్పుడు. నేను ఏ సిట్యుయేషన్‌లో ఉన్నా కూడా వాటికైతే పెట్టాలి కదండీ! సో, వాటికైతే తినిపించేశాను. చెప్పాను కదండీ! మా లాకిన్యాకి బొట్టు పెట్టడం అన్నా, పెట్టించుకోవడం అన్నా చాలా ఇష్టం అని చెప్పేసి. ఇంకా ఇదైతే అందరూ ఒక పనిలో ఉంటే ఇది మాత్రం ఒక కుంకుమ గిన్నె తీసుకొని అందరికీ పెట్టే పనిలో ఉంది. చూడండి అందరికి ఎలా పెడుతుందో. ఎక్కడ పెడుతున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు. పెడుతున్నామా లేదా అన్నది ఇంపార్టెంట్ అన్నట్టుగా ముక్కు మీద కూడా పెట్టేస్తుంది. సో, ఇలా వినాయకుడికి ముడుపు కట్టడం అయితే అయిపోయిందండి. ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.